నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడుకుందాం. తేదీ నవంబర్ 10, 2025. ఈ ఒక్క తీర్పు వేల మంది భూయజమానుల జీవితాల్ని మార్చేసింది. ఆలోచించండి, ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం వాళ్ళని సొంత భూమిలోనే అనాథలుగా మార్చేస్తే అప్పుడు మన న్యాయస్థానం ఏం చేసిందో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన సొంత భూమిపై మనకే హక్కులు లేకపోతే ఎలా ఉంటుంది? వినడానికే చాలా కష్టంగా ఉంది కదా. కానీ వేలాది మందికి ఇది నిజంగానే జరిగింది. వాళ్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మొత్తం కథ, ఈ పోరాటం మొదలైంది మహారాష్ట్రలో. అక్కడి ప్రభుత్వ చర్యతోనే భూయజమానులు వాళ్ల ప్రాథమిక ఆస్తి హక్కుల్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు సమస్య మొదలయింది ఇక్కడే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది. దానితో వేల ఎకరాల ప్రైవేట్ భూముల్ని ప్రైవేట్ ఫారెస్ట్ అని ప్రకటించేసింది. అంతే, ఒక్క సంతకం, ఎందరో యజమానుల జీవితాలు తలకిందులయ్యాయి. ఆ నిర్ణయం ప్రభావం వెంటనే కనిపించింది. ఏమైందంటే, ఆ యజమానులు తమ భూమిని అమ్ముకోలేరు, దానిమీద ఎలాంటి నిర్మాణం చెయ్యలేరు, కనీసం ఆ ఆస్తిని తమ పేరుమీద రిజిస్టర్ కూడా చేయించుకోలేని దారుణమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, వాళ్ల సొంత ఆస్తి మీద వాళ్లకే కంట్రోల్ లేకుండా పోయింది. ఇది ఎంత తీవ్రమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈ భూయజమానుల పోరాటం ఏమంత సులువుగా సాగలేదు. ప్రభుత్వమేమో వాళ్ల హక్కుల్ని లాగేసుకుంది. సరే, న్యాయం కోసం వాళ్లు బొంబాయి హైకోర్టుకి వెళ్లారు. కానీ అక్కడ కూడా నిరాశే. వాళ్ళ ఆశలన్నీ దాదాపుగా అడియాసలైపోయాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అక్కడే కథ మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఇది ఆ భూయజమానులకు దక్కిన అతిపెద్ద విజయమని చెప్పాలి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కోర్టేమందంటే, ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ఎలాంటి సర్వే లేకుండా, కనీసం ఆధారాలు కూడా లేకుండా భూముల్ని ఫారెస్ట్ అని ప్రకటించడానికి వీల్లేదు అని తేల్చేసింది. ఇది నిజంగా చట్టబద్ధ పాలనకు దక్కిన ఒక పెద్ద విజయం. సరే, ఈ తీర్పు కేవలం ఆ ఒక్క కేసులోని భూయజమానులకు మాత్రమేనా, లేకపోతే మనందరి హక్కులకు ఇది రక్షణ కల్పిస్తుందా? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ తీర్పుకు అసలు ఆధారం మన రాజ్యాంగమే. అందులో ఆర్టికల్ 300A చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చట్టప్రకారం కాకుండా ప్రభుత్వం ఎవ్వరి ఆస్తిని తీసుకోలేదు అని. సుప్రీంకోర్టు సరిగ్గా ఇదే పాయింట్ని పట్టుకుని ఈ హక్కునే నిలబెట్టింది. ప్రభుత్వం చేసిన తప్పులేంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, చట్టప్రకారం ఏం చేయాలి? భూమిని తీసుకునే ముందు ఓనర్కి నోటీసివ్వాలి, సర్వే చెయ్యాలి, వాళ్ల వాదన వినాలి. కాని ప్రభుత్వం ఏం చేసింది? వీటిలో ఏ ఒక్కటీ చేయలేదు. కోర్టు సరిగ్గా ఈ తప్పునే వేలెత్తి చూపింది. అంటే ఒక సరైన చట్టపరమైన ప్రాసెస్ ఎలా ఉండాలంటే, 1. ముందు యజమానికి చెప్పాలి. 2. ఆధారాల కోసం సర్వే చేయాలి. 3. వాళ్ల వాదన వినాలి. ఈ 3 స్టెప్సు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ తీర్పు కేవలం ఆ భూయజమానులకు రిలీఫ్ ఇవ్వడమే కాదు, ప్రభుత్వానికి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. కోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వానికి అంతులేని అధికారం ఉండదు, దాని చట్టం పరిధిలోనే వాడాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం లాంటి విషయం. కోర్టు ప్రభుత్వాలకు చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. అధికారమనేది మిస్యూజ్ చేయడానికి కాదు, దాన్ని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీతో వాడాలి అని. ప్రజాస్వామ్యంలో ఇది ప్రతి ఒక్క ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన మాట. సరే, ఇప్పుడు ఈ తీర్పు ఫ్యూచర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. దీని ఎఫెక్ట్ చాలా దూరం ఉంటుంది. ఇది కేవలం మహారాష్ట్రకు సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు. ఈ తీర్పు దేశం మొత్తానికి ఒక గైడ్లైన్గా పనిచేస్తుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక, ఇలా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి భూవివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది. ఇక్కడ కోర్టు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ప్రకృతిని కాపాడుకోవడం అవసరమే, అది మన బాధ్యత. కానీ ఆ పేరు చెప్పి ప్రజల ప్రాథమిక హక్కులను తీసేసుకోలేరు అని కోర్టు క్లియర్గా చెప్పింది. అంటే ఈ రెండిటి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఈ తీర్పుతో ఇంకో విషయం కూడా ప్రూవ్ అయింది. మన సుప్రీంకోర్టు కేవలం చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీ మాత్రమే కాదు, మన రాజ్యాంగానికి ఒక సంరక్షకుడు కూడా. చివరిగా ఈ కేసు మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. అదేంటంటే, న్యాయమంటే
కేవలం ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కాదు, బ్యాలెన్స్ సాధించడం కూడా. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల హక్కులకు మధ్య సుప్రీంకోర్టు ఆ బ్యాలెన్స్నే సాధించింది. ఈ తీర్పు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంచుతుంది. అసలు ప్రభుత్వాధికారం ఎక్కడ మొదలవుతుంది, పౌరుల హక్కులు ఎక్కడ ముగుస్తాయి? ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ను మనం ఎలా సాధించాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.